అమరావతి లోకసభలో బిల్లు పెట్టే సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తర్వాత మోడీ గారి యొక్క సహకారంతో అమరావతికి కావాల్సిన నిధులు తెచ్చుకుంటూ ఇవాళ ధైర్యంగా 2027 కల్లా అమరావతిని ప్రభుత్వ బిల్డింగ్లన్నీ పూర్తి చేస్తామని చెప్పి ధైర్యంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతూ ఉన్నారంటే ఇది ప్రజలు ఇచ్చిన బలం. అమరావతిని సర్వనాశనం చేయడానికి కొన్ని రాక్షస శక్తులు ఈ రాష్ట్రంలో పనిచేశాయి. మరి ఇప్పుడు కూడా అంతిమ విజయం మంచితనానికి అన్నట్టుగా పురాణాలు కూడా అవే చెప్పాయి, చరిత్రలు కూడా అవే చెబుతూ ఉన్నాయి. ఈరోజు జరిగిన విషయం కూడా మనం చూస్తాం. 5 సంవత్సరాల పాటు రాజధాని అనగా రాజధాని కావాలనే వాళ్ళు అనగా ఎన్ని వికృత చేష్టలు చేయాలో ఆ రాక్షస పరిపాలనలో జరిగిన సంగతి కూడా మనందరం గుర్తు చేసుకో. ఇది ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఇవాళ చట్టబద్ధత లేదని చెబుతూ ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత మీ రాజధాని మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఇచ్చిన చట్టంలో మరి రాజధాని 2014లో ముఖ్యమంత్రి గారు, ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే విజయవాడ నగరం సమీపంలో రాజధాని వస్తుందని అనౌన్స్ చేశారు. దానికోసం అనేకమైన కృషి చేశారు. ఆయన 5 సంవత్సరాల్లోనే కనీసం కావాల్సిన హైకోర్టు కావచ్చు, లేకపోతే శాసనసభ బిల్డింగ్ కావచ్చు, లేదా సెక్రటరియట్ కావచ్చు, ఈ మూడింటిని కూడా పూర్తి చేసి పరిపాలన, డీజీపీ బిల్డింగు ఇవన్నీ కూడా పూర్తి చేసి పరిపాలన ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా జరిగే విధంగా 2014-15లో ఆయన పూర్తి చేసే సంగతి కూడా ఒకసారి ప్రజలు గమనించుకోవాలా. తర్వాత వచ్చిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని విమర్శిస్తూనే, అమరావతి ఇక్కడ రాజధాని కాదు అంటూనే ఆయన కార్యకలాప శాసనసభ 5 సంవత్సరాలు చంద్రబాబు గారి కట్టిన సభలోనే కూర్చున్నాడు. ఆయన 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కట్టిన సీఎం కుర్చీలోనే ఆయన ఉన్నారు. సో హైకోర్టు కూడా అక్కడే ఉంది. మరి డీజీపీ బిల్డింగ్ కూడా అక్కడ ఉంది. అటు పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ, మరి చట్ట సభలు అన్నీ కూడా అక్కడే జరిగాయి. మరి ఆయన కొత్తగా ఒక ఇటుకి పెట్టకపోయినా పరిపాలన 5 సంవత్సరాలు చేసుకున్నారు. అది ఎవరి పుణ్యం? నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 5 సంవత్సరాల్లో 2014-19 కాలంలో ఆయన చేసిన అభివృద్ధి వలన ఈ రోజున ఇంకా మరింత స్పీడుగా కదలికలు ముందుకు వెళ్తూ అనేకమైన బిల్డింగ్ సముదాయాల్ని ఈ నెలలో కొన్ని బిల్డింగులు వినియోగంలోకి వస్తూ ఉన్నాయి. అన్ని హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఒకేసారి ఉండే విధంగా, సెక్రటరీ అంతా ఒకేసారి ప్రాంతంలో ఉండే విధంగా అన్ని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. దానికి చట్టబద్ధత కల్పించడానికి మరి మోడీ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు బిల్లు రాబోతోంది. ఆ బిల్లులు అన్నీ కూడా అనుకూలమైన విధంగా రావాలని, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం సంబరాలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఆ 12 గంటలప్పుడు జరిగే ఆ 2 గంటల చర్చ వ్యవధిలో జరిగే పరిణామాలు, లేకపోతే అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడతారనేది కూడా తిలకించాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉన్నాం. ఉదయం నేను వాకింగ్కి వెళ్తే ప్రతి వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ 12 గంటలకి మేమందరం టీవీల దగ్గర కూర్చోవాలని. అంటే ప్రజల్లో అంత చైతన్యం వచ్చింది. జరిగే విషయాల్ని పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారని చెప్పడానికి అది ఒక ఉదాహరణ. ఏదేమైనా కూడా రాజధానికి చట్టబద్ధత రావటం, ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. అందుకే అమరావతి కోసమే మొన్న అటు శ్రీకాకుళం నుంచి ఇటు తడ వరకు కూడా అందరూ ఓటు వేయడం జరిగింది. అత్యధికమైన 100కి 94% ఓట్లు వచ్చి మరి అనేకమైన సీట్లు గెలిచి కనీసమైన ప్రతిపక్ష హోదా కూడా పొందలేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ 5 సంవత్సరాలు ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే విధంగా ఆ దేవుడు ఈ కూటమికి శక్తి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.